ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 61వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, శుభాకాంక్షల బ్యానర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మందకృష్ణ మాదిగ ఎన్నో దశాబ్దాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మందకృష్ణ మాదిగ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామాజిక పరివర్తకులు, నిమ్న జాతుల వైతాళికుడు, అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి 61వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జగ్గయ్యపేటలో నిర్వహించుకోవడం చాలా సంతోషక విషయం. ఆయన 32 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పీఎస్ పేరుతో సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ముందుండి ఆయన న్యాయం చేసిన వ్యక్తి శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఆయన 61వ జన్మదినం నిర్వహించుకోవడం చాలా సంతోషించదగ్గం. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, సంతోషం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఆయన 100 సంవత్సరాల పాటు మరి జీవించాలని కోరుకుంటూ జగ్గయ్యపేట నియోజకవర్గం తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడమైనది. రండి. మాదిగ జాతికి మరి ఇలాంటి గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి కృష్ణ మాదిగ గారు 32 సంవత్సరాలుగా ఈ యొక్క ఎంఆర్పీఎస్ను స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తూ ఒక్క దళితులకే కాకుండా దళిత క్రైస్తవుల యొక్క ఇష్యూ కూడా వచ్చినప్పుడు ఆయన ఎదురొడ్డి పోరాడినటువంటి పోరాట యోధుడు. మరి ఆ యొక్క మహానీయుడి యొక్క 61వ జన్మదినాన్ని జరుపుకోవడానికి మరి మనందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తూ మరి వారికి దేవుడు మరి భగవంతుడు దీర్ఘాయుష్నిచ్చి మరి నిండా నూరేళ్లు వారిని దేవుడు కాపాడాలని, మరి ఇంకా ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేసి అనేక మందికి సాయం చేయాలని. ఇది ఒకటే కాదండి, చిన్నపిల్లల మరి హృదయ గుండె జబ్బులు వచ్చినప్పుడు కూడా మరి వారికి కూడా ఎంతగానో అండగా ఉన్నారు. అన్ని ఇష్యూల్లో, అన్ని ఉద్యమాల్లో ఉంటున్నారు. కాబట్టి వారిని మరి దేవుడు కలకాలం కాపాడాలని, వారి కుటుంబాన్ని కూడా దీవించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ దళిత జాతి బిడ్డ మన అన్న మందకృష్ణ మాదిగ 61వ పుట్టినరోజు జరుపుకోవటం, మన దళిత సోదరు మధ్యలో జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగనే ఇవాళ దళిత సోదరులందరూ కూడా మరి గర్వంగా చెప్పుకుంటున్నారంటే అన్న మందకృష్ణ అన్న ఉద్యమం చేయబట్టి 32 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఉద్యమం చేపట్టబట్టి అన్న 29 సంవత్సరాల వయసులోనే మరి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మరి దళితులకి ఈరోజు ఎంత ధైర్యంగా చెప్పుకోగలుగుతానంటే ఒక అన్న మందకృష్ణ మాదిగ వాళ్ళనైతే ఈరోజు మన ధైర్యంగా ఈ పుట్టినరోజులే కానీ మరి దళితులను ధైర్యంగా చెప్పుకునే అవకాశాన్ని కల్పించింది అన్న. ఈ అన్నకి ఇంకా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, దీర్ఘాయుష్ను పొడిగించాలని, ఆయన చేసిన ప్రతి ఉద్యమానికి కూడా, ఆయన చేసిన ప్రతి కార్యం కూడా ఎంతో ఆయుష్ను పెంచాలని నేను ఈ అవకాశం ఇచ్చిన మా దళిత సోదరులకి, మీడియా సోదరులకి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిరంతరం పోరాటం ప్రజల్లో ఉండి తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజలే మరియు ముఖ్యంగా మాదిగ జాతే నా వెన్నెముక, నా ఆయుధం అని చెప్పి పోరాటం చేసి ప్రజలకి ఊరికి చివరన వెలివేయబడ్డ జాతిని ఊరిని నడి ఊరిలోకి తీసుకొచ్చినటువంటి, ఈరోజు మాదిగాని చెప్పుకోవడానికి గర్వపడే స్థాయికి తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారు 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పుట్టినరోజు మన హక్కులకి ఎక్కడ భంగం కలగకుండా ఆయన పోరాటం చేసి ఆ రోజు ఆయన పుట్టినరోజునే
మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవంగా పుట్టినరోజును వ్యవస్థాపకం చేసిన రోజు కూడా రెండు ఒక రోజుగా రావటం అంటే అది ఆయన మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడంటే తరతరాలు ఆయన మరి మనకి శాశ్వతమైన మరి వెలుగుని ప్రసాదించినటువంటి వ్యక్తి. అంబేద్కర్ ఒక మార్గం చూపిస్తే మరి బాబుజీ జనరాం ఇంకో మార్గం చూపిస్తే ఈయన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నేను ఉన్నాను అని చెప్పి ప్రజలకు ఎక్కడ కులం పేరు చెప్పుకుంటే వెనకడుగు వేయకుండా నేను కులం పేరు చెప్పుకుంటే ముందడుగు వేసేటట్టుగా చేసినటువంటి వ్యక్తి మరి మందా కృష్ణమాదిగ గారు. ఆయన ఎన్నో పోరాటాలు ఫలితంగా మనం ఈ రోజున ఆయనకి పద్మశ్రీ వచ్చింది, మనకి ఏబిసిడి వర్గీకరణ వచ్చింది. ఆయనకి ఇంకా మళ్ళీ సాధించాలని చెప్పి నేను కోరుకుంటూ ఆయన జీవితం ఇంకా వాళ్ళ కుటుంబాలతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి జగ్గయ్యపేట నియోజకవర్గ శాఖ తరఫున మరి మీ అందరికీ ఆయన కృష్ణమాదిగ గారికి ఆయుష్ ఇంకా పెరగాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.